Hi friends, welcome to G. Satyanarayana Maths classes. So today topic is exponents and powers. ఆల్రెడీ మన exponents and పవర్స్లో మనం 2 classes మనం చేసున్నాం. అందులో మనం ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ ఏమైనా నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వాటిపైన ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం చేద్దాం. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను గత ప్రీవియస్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చినవే. ఓకే, సో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ టాపిక్కే. ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తుంటాడు ఇందులో ప్రాబ్లమ్స్. అయితే ఇందులో మనకి సింప్లిఫై అని ఇచ్చేస్తుంటాడు. ఓకేనా, సో మనం లెట్స్ స్టార్ట్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ -2/3. క్యూబ్ ఆఫ్ -2/3 అంటే అర్థం ఏంటంటే 2/3 హోల్ క్యూబ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ అన్నాడు కదా ఇంటూ అండ్ ద స్క్వేర్ ఆఫ్ 4/-5. చూడండి, 4/-5 అన్న -4/5 అన్న ఒకటే. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తానంటే -4/5 హోల్ స్క్వేర్ అని రాస్తాను. సో మనం చూడండి -2/3 హోల్ క్యూబ్ అంటే దీని అంతటిని మనమేమి ఏ అనుకుంటే ఏ క్యూబ్ అంటే ఏం రాయొచ్చు, -2/3ని 3 టైమ్స్ రాస్తాం. -2/3 ఇంటూ -2/3 ఇంటూ -2/3 బిట్వీన్లో ఇంటూ. ఓకే, నెక్స్ట్ -4/5 హోల్ స్క్వేర్ అంటే -4/5 ఇంటూ -4/5. ఓకే, చూడండి ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. ఏమి కూడా మనకు అవ్వట్లేదు కదా క్యాన్సిలేషన్. సో అప్పుడు ఏం చేస్తాం చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్. ఓకే, చూడండి అంటే మనకి ఎన్ని ఉన్నాయి, మనకి నెగిటివ్లు 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుందమ్మా. ఓకే, సో 2 2s are 4, 4 2s are 8. అంటే మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయంటే ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ వేస్తాం. అంటే మనం చూడండి 2 2s are 4, 4 2s are 8, 8 4s are 32, 32 ఇంటూ 4 అమ్మ. 32 ఇంటూ 4 అంటే 4 2s are 8, 4 3s are 12, 128 బై. నెక్స్ట్ డినామినేటర్లో చూడండి 3 3s are 9, 9 3s are 27, 5 5s are 25. ఓకే, 25 ఇంటూ 27 అమ్మ. చూడండి 25 7s are 175, 5 17. ఓకే, 25 2s are 50, 50 + 17 అంటే 67. ఓకే, ఇది దీని యొక్క ఆన్సర్ అమ్మ. చూడండి, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద క్యూబ్ ఆఫ్ -2/3 అండ్ ద స్క్వేర్ ఆఫ్ 4/-5 అంటే దీన్ని అంటే ఏం చేస్తాము, ప్రొడక్ట్ ఆఫ్ క్యూబ్ ఆఫ్ అంటే -2/3 హోల్ క్యూబ్ వేస్తాం అండ్ ద స్క్వేర్ ఆఫ్ 4/-5 అంటే 4/-5 హోల్ స్క్వేర్ వేస్తాం. రెండింటిని మల్టిప్లికేషన్ చేసేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి సింప్లిఫై. దీన్ని మనం ఏం చేయమండి, మనకి సింప్లిఫై చేయమని చెప్పాడమ్మా. సింప్లిఫై మీన్స్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్లో ఉన్న చేస్తే 3² అంటే 9, -2² అంటే 4. ఓకే, ఈజ్ డివైడెడ్ బై 1/5 హోల్ స్క్వేర్. చూడండి a/b హోల్ స్క్వేర్, a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, a/m/b/m. సేమ్ అదేవిధంగా ఈ 1ని a అనుకొని 5ని b అని ఈ 2ని m అనుకుంటే a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/m/b/m. సో దీన్ని ఇప్పుడు ఏం రాయొచ్చు, 1/5² అని రాస్తాం. సో 9 - 4 అంటే ఏమవుతుంది 5. 5 ఈజ్ డివైడెడ్ బై 1² అంటే 1 బై 5² అంటే 25. చూడమండి దీన్ని 5 ఈజ్ డివైడెడ్ బై అంటే 5/1/25. సో మన చూడండి మళ్ళీ మనం దీని అంతటినీ మనం ఏంటి ఒక ఫ్రాక్షన్ అనుకుంటే ఇది న్యూమరేటరు, డినామినేటరు. డినామినేటర్లో 1/5 ఉంది కాబట్టి 1/5 అనేది న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది, దీని యొక్క రిసిప్రోకల్ అవుతుందమ్మా. అంటే 5 చూడండి 5కి 5 రాస్తాము, 1/25 న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది 25/1 అవుతుంది. సో చూడండి 5 యొక్క డినామినేటర్లు ఏం లేదు కాబట్టి 1 వేసుకో. సో మనకి ఏమొచ్చాయి, మనకి 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి కదా.
సో 2 ఫ్రాక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ 2 ఫ్రాక్షన్స్ యొక్క మల్టిప్లికేషన్ అంటే ఏం చేస్తామంటే ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 5 × 25, ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 1 × 1. 5 × 25 అంటే 125 బై 1 అంటే 125. ఓకే, నెక్స్ట్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/a ప్లస్ 1/b హోల్ పవర్ a. సో నవ్వు ఏం చేస్తామంటే ఇందులో ఈ ప్రాబ్లంలో ఏ ప్లేస్లో 2 వేస్తాం, బి ప్లేస్లో 3 వేస్తాం. వేసాక దాన్ని మనం సింప్లిఫై చేస్తాం. చూడండి 1/a అంటే ఏముంది 2 ప్లస్ 1/b కదా, 1/b అంటే ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు, హోల్ పవర్ a అంటే ఏముంది 2 హోల్ స్క్వేర్ అనేసి. సో దీన్నే రాస్తామంటే చూడండి దీని యొక్క ఎల్సిఎం చేసామనుకో 2కి 3కి ఎల్సిఎం ఏమవుతుంది 6 అవుతుందమ్మా. ఓకే, సో మనకు డినామినేటర్లో 6 రావాలి. ఆల్రెడీ ఏముంది మనకు చూడండి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2కి 3కి ఎల్సిఎం అంటే 6 అవుతుందమ్మా. సో మనకి చూడండి డినామినేటర్లో 6 రావాలి అంటే 1/2 ఉంది కాబట్టి 1/2ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 6 అవుతుంది ఇంటూ 3. ఓకే, సో డినామినేటర్లో ఇంటూ 3 చేసాం కాబట్టి న్యూమరేటర్లో కూడా ఇంటూ 3 చేస్తాం. ప్లస్ 1/3 ఉందమ్మా అంటే డినామినేటర్లో ఏం రావాలి మనకి 6 రావాలి అంటే ఆల్రెడీగా 3 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే న్యూమరేటర్ని కూడా ఇంటూ 2 చేస్తాం. సో 1 × 3 అంటే 3/6 ప్లస్ 1 × 2 అంటే 2/6. చూడండి 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, సో లైక్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఏ ఫ్రాక్షన్స్ హ్యావ్ ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఏ లైక్ ఫ్రాక్షన్స్. సో అప్పుడు మనం చూడమ్మా లైక్ ఫ్రాక్షన్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ఈ మిడిల్లో ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే డినామినేటర్లో 6 ఉంది కాబట్టి 6 వేసేస్తాం. బై న్యూమరేటర్లో చూడండి ప్లస్ ఉంది కాబట్టి 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5/6 అని వేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు మనకి సింప్లిఫై -2/5 హోల్ స్క్వేర్. -2/5 చూడండి మైనస్కి మైనస్ అనేది హోల్ స్క్వేర్లో లేదు అంటే బ్రాకెట్లో లేదు కాబట్టి -1 టైం మాత్రం వస్తుంది. కాబట్టి నేను దీన్ని ఏం చేస్తానంటే -2/5 హోల్ స్క్వేర్ అంటే 2/5ని 2/5 × 2/5 అని వేస్తాను ఇంటూ నెక్స్ట్ 5/7 హోల్ స్క్వేర్ అంటే 5/7 × 5/7. చూడండి 2/5 హోల్ స్క్వేర్ అంటే 2/5 × 2/5 అంటే 2/5ని 2 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తాం. 5/7 హోల్ స్క్వేర్ అంటే 5/7ని 2 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తాం ఇంటూ 49/5. ఓకే, సో ఇంతటితో మనకి ఈ ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్కి రైట్ సైడ్ చూడండి -4/5 హోల్ క్యూబ్. చూడండి ఇక్కడ -4/5 అంటున్నాడు కాబట్టి మైనస్ అనేది 3 టైమ్స్ రావాలి. కానీ ఇక్కడ ఏముంది మనకు చూడండి ఈ మైనస్ అనేది బ్రాకెట్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి మైనస్ని మనం 1 టైం మాత్రం వేసాం. సో ఇక్కడ -4/5 ఇంటూ -4/5 ఇంటూ -4/5 వేస్తాం. ఓకే, ఇంటూ 5/4 ఇంటూ 3/4. ఓకే, ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఇందులో మనకు చూడడం ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి, క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఈ డినామినేటర్లో ఉన్న 5కి న్యూమరేటర్లో ఉన్న 5కి క్యాన్సిల్ అవుతుందమ్మా. డినామినేటర్లో ఉన్న 5కి న్యూమరేటర్లో ఉన్న 5కి క్యాన్సిల్ అవుతుందమ్మా. 7 1s are 7 7s are 7 1s are 7 7s are అంటే ఇంకేం మిగిలింది మనం చూడండి ఈ 7 -2 × 2 మిగిలింది అంటే 2 2s are 4 4 7s are 4 ఇంటూ చూడండి 2 2s are 4 4 7s are 28. ఇంకేముంది మైనస్ బై డినామినేటర్ చూడండి 1 × 1 × 1 × 5 ఉంది కాబట్టి 5. ఓకే, ప్లస్ ఆఫ్ చూడండి ఇక్కడ మైనస్లో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఒకటి అయిపోయింది. ఇప్పుడు చూడండి డినామినేటర్లో ఉన్న 5కి న్యూమరేటర్లో ఉన్న 5కి క్యాన్సిల్ అయ్యిందమ్మా. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 4కి న్యూమరేటర్లో ఉన్న 4కి క్యాన్సిల్ అయ్యిందమ్మా. నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న 4కి న్యూమరేటర్లో ఉన్న 4కి క్యాన్సిల్ అయ్యింది. చూడండి మనం ఆల్రెడీ మనం మైనస్లు వేస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వేస్తాం. ఇంకేం మిగిలింది మనం చూడండి న్యూమరేటర్లో -2
ఆల్రెడీ వేసాం కాబట్టి 4 ఇంటూ 3 12 బై డినామినేటర్లో ఏమంచండి 5 ఇంటూ 5 25. ఇప్పుడు మనం -28/5 చూడండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, బ్రాకెట్ అంటే ఇంటూ, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12/25. ఓకే, దీనికి మనం ఇక్కడ ఏమో చూడండి, దీని యొక్క డినామినేటర్లో 25 ఉందమ్మా, దీనికి డినామినేటర్లో 5 ఉంది. 5కి 25కి ఎల్సిఎం చేస్తే 25 అవుతుంది. చూడండి, 5 1 సార్ 5 5 సార్. సో 5 ఇంటూ 5 అంటే 25. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 25 కాబట్టి మనకు డినామినేటర్లు ఏం రావాలి, మనకి 25 రావాలి కాబట్టి ఆల్రెడీగా 5 ఉంది కాబట్టి -28/5 ఇంటూ 5 ఇంటూ 5 వేస్తామమ్మా. మైనస్ ఆల్రెడీగా 25 ఉంది కదా, సో 12/25 ఇంటూ 1 వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు -28 ఇంటూ 5 5 8 సార్ 40 0 4 5 2 సార్ 10 10 + 4 14. ముందు మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ బై డినామినేటర్లో 25 మైనస్ 12 1 సార్ 12 బై డినామినేటర్లో ఏముంది 25 1 సార్ 25. చూడండి, ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, మనం ప్లస్ ఉంటే ప్లస్ చేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేస్తాం. సో -140 -12 అంటే -152/25. ఇది మనకు దీని యొక్క ఆన్సర్. ఈ విధంగా చూడండి, సింప్లిఫై అంటే ఈ విధంగా మనం చెయ్యాలి. నెక్స్ట్ చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఆఫ్ దైర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000. చూడండి, మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయలేం. ఆల్రెడీ మనం బిఫోర్ క్లాసెస్లో నేర్చుకుంటాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏదైనా ఒక నెంబర్ని ఓన్లీ మన ప్రైమ్ నెంబర్స్గా రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇక్కడ 8 ఉందనుకోమ్మా, 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ ఎలా రాస్తాము, 2 ఇంటూ 2 ఇంటూ 2. చూడండి, ఆల్ ఆర్ 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్. అంటే 2ను మనం ఏమంటాం, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని అంటామమ్మా. ఓకే, మనకు ప్రైమ్ నెంబర్స్లో ఉన్న ఒకే ఒక ఈవెన్ నెంబర్ ఏమవుతుందంటే 2. సో 2ను మనం ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని అంటాం. దీన్ని ఫైనల్గా ఏం రాస్తాం, 2³ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉందనుకోమ్మా, 10 అని 2 ఇంటూ 5 అంటే 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్. అంటే మనం వీటిని ఈ విధంగా అంటే 2⁻1 ఇంటూ 5⁻1. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉందనుకోమ్మా, 20ని 2 ఇంటూ 10 అని అంటాం, మరలా 2కి 2 రాస్తాం, 10ని 2 ఇంటూ 5 అని రాస్తాం. 2లు ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి కదా, 2² ఇంటూ 5⁻1. ఈ విధంగా వీటిని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఏ నెంబర్ హ్యాజ్ ఏ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. అయితే ఇప్పుడు మనం ఇందులో చూడం 1000కి మనం రాయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి 1000 యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి ఇది మనకేమో 5 టేబుల్లో వస్తుంది. 1000ని 5 టేబుల్లో రాస్తే చూడండి, 5 2s 10, 2 zeros వేసేయండి. మరలా మన యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి మరలా మనకి ఇదేమో 5తో అవుతుంది. 5 4s 20 0. మరలా మన యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 5 టేబుల్లో రాస్తే 5 8s 40. ఇప్పుడు మనకి 8 అనేది ఉంది కదా, 8ని 2 4s 2 2s. చూడమ్మా, ఆల్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. అంటే ఏమొచ్చాయి మనకి, 1000ని ఎలా రాసాం మనం, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. అంటే 5లు ఎన్ని రాసాం, 3 అంటే 5³ 2 ఇంటూ 2 2లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2³ ఇది మనకి ఈ 1000 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ -3/4 హోల్ పవర్ 4 ఇంటూ 4/9 హోల్ పవర్ 4 ఇంటూ -15/18 సో మనకి చూడండి, యాక్చువల్గా మనకి ఆల్రెడీ మనం చెప్పాము, ఏం చెప్పాము మనం, -1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ ఉందనుకోమ్మా, మనకి ఏమొస్తుంది, ఆల్వేజ్ మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఓకే, అంటే దీని వాల్యూ పాజిటివ్. అదే మనకి -1 హోల్ క్యూబ్ ఉందనుకో, ఆడ్ నెంబర్ ఉందనుకో, ఓకే, అంటే పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే మనకి -1 వస్తుందమ్మా. ఓకేనా, అంటే మనకి చూడండి, అంటే ఇక్కడ నేను 1s ఇచ్చాను కాబట్టి మనకు 1 వస్తుంది. అదే నేను -2 హోల్ స్క్వేర్ అన్నాం మనకు, అప్పుడు ఏమొస్తుంది మనకి
+4 2 స్క్వేర్ కాబట్టి +4 అంటే మనకి ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చేస్తుంది. అంటే మనం ఇక్కడ ఓన్లీ ఈ సైన్స్ చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ -2 హోల్ పవర్ 24 ఉందనుకోమ్మా, అంటే దీన్ని నేను రాయొచ్చు 2 పవర్ 24 అని రాయొచ్చు. ఎందువలన 24 ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉండేటప్పుడు మనకి మైనస్ అనేది ఏమైపోద్ది, మనకి ప్లస్ అయిపోద్ది కాబట్టి. అయితే ఇప్పుడు సేమ్ అదే మనం ఇక్కడ ఏం అప్లై చేద్దాం. సేమ్ ఇదే అప్లికేషన్ మనం అప్లై చేస్తే -3/4 హోల్ పవర్ 4 అనేది ఈవెన్ నెంబర్. ఓకేనా, కాబట్టి ఏం రాయొచ్చు మనం 3/4 ఇంటూ 3/4 ఇంటూ 3/4 ఇంటూ 3/4. ఓకేనా, అంటే నేను ఇక్కడ మైనస్లో మరి ఇంక వేయలే. ఎందువల్ల మనకి ఈ పవర్లో మనకి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి మనకు ఆల్వేస్ పాజిటివ్ నెంబర్. నెక్స్ట్ ఇంటూ 4/9 4 టైమ్స్ వేయాలి. 4/9 ఇంటూ 4/9 ఇంటూ 4/9 ఇంటూ 4/9. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి -1 హోల్ స్క్వేర్ అంటే 2 ఉంది కాబట్టి 2 ఈజ్ ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ప్లస్ అయిపోతుంది. అంటే ఇంటూ 15/18 ఇంటూ 15/18. ఓకే, వీటిని మనం ఇప్పుడు ఏం చేస్తాం, క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. చూడండి 3 3s 9 ఒక 9, మళ్ళీ 3 3s 9 ఒక 9, అంటే ఇక్కడ 1 1 1 1 ఉన్నాయి. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1 అవుతుంది. ఓకే, ఇందులో చూడండి 4 ఈ 4 డినామినేటర్ 4 న్యూమరేటర్ 4 డినామినేటర్ 4 న్యూమరేటర్ 4 డినామినేటర్ 4 న్యూమరేటర్ 4. చూడండి ఇంకా మనకి 15 ఉంది. ఓకే, ఇంకా డినామినేటర్ 9 ఉంది. చూడండి క్యాన్సిల్ అవుతాయి కదా. 3 3s 3 5s 3 3s 3 5s. ఇప్పుడు మనకి చూడండి ఈ ఫ్రాక్షన్స్లో మనకి న్యూమరేటర్స్లో ఏ వాల్యూస్ ఉన్నాయి చూడండి. న్యూమరేటర్లో 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1, ఇవన్నీ కూడా 1సే. 5 ఇంటూ 5 అంటే న్యూమరేటర్లో 25. డినామినేటర్స్ చూడండి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇంకేం మిగిలిమని చూడండి 3 ఇంటూ 3 ఇంటూ 18 ఇంటూ 18. ఓకే, 18 ఇంటూ 18 అంటే 324. ఓకే, మనకి స్క్వేర్స్ వచ్చు. 18 స్క్వేర్ అంటే 324 అమ్మ. సో 324 ఇంటూ 3 3s 9, 324 ఇంటూ 9 అమ్మ, అంతే కదా. 9 4s 36, 9 2s 18, 18 + 3 అంటే 21 2, 9 3s 27. ఓకే, 27 + 2 అంటే 29. చూడండి మరొకసారి చూడండి 9 4s 36 3, 9 2s 18, 18 + 3 అంటే 21 2 1, 9 3s 27, 27 + 2 అంటే 29/2916. ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. నెక్స్ట్ వన్ చూడండి, దీన్ని ఏం రాయమండు, ఎక్స్పోనెంటియల్ నోటేషన్లో రాయమండు. అంటే ఎక్స్పోనెంటియల్ నోటేషన్ మీన్స్ ఏంటి, మనకి పవర్లో ఉండే విధంగా. ఇది మనకి చూడండి a/m హోల్ పవర్ n = ఫార్ములా మనం నేర్చుకున్నాం లాస్ట్లో. ఓకేనా, ఈ లాస్ట్లో నేర్చుకుని a/m హోల్ పవర్ n = a/m × n. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం దీన్ని ఇది m n a m n అనుకుంటే చూడండి a/m హోల్ పవర్ n = ఏం రాయొచ్చు, a/m × n 2 × 5 ఇంటూ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ a/m × n అంటే 3/4 × 2. సో ఏం రాయొచ్చు చూడండి 3/2 5s 10 ఇంటూ 3/4 2s 8. మళ్ళీ మనకి ఇది చూడండి a/m × a/n = ఆల్రెడీ మనం బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, ఈ లాస్ అన్నీ కూడా a/m × a/n = a/m + n. దాని ప్రకారం చూడండి బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, బిట్వీన్లో మనకు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఎక్స్పెరెన్స్ రెండింటిని మనం యాడ్ చేస్తాం. 10 + 8. సో 3/10 + 8 అంటే 18. ఇది దీని యొక్క ఎక్స్పోనెంటియల్ ఫామ్లో రాయమండు. ఎక్స్పోనెంటియల్ నోటేషన్ అన్న ఎక్స్పోనెంటియల్ ఫామ్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సింప్లిఫై ఎక్స్పోనెంటియల్ ఫామ్ ఆఫ్. దీన్ని మనం చూడండి సింప్లిఫై చేయమని చెప్పాడమ్మా. చూడండి 2/20 డివైడెడ్ బై అన్నాడు కదమ్మా, కాబట్టి బై 2/15 ఇంటూ 2³ ఉందమ్మా.
నేను దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, డినామినేటర్ 2/15 ఉంది కదా, న్యూమరేటర్లో 2/20 ఉంది కదా, దీన్ని 2/20ని 2/15 ఇంటూ 2/5 అని రాస్తాం. చూడండి బేసిస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, బిట్వీన్లో మనకి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఎక్స్పెన్స్ రెండింటిని యాడ్ చేస్తే ఓకే 2/15 + 5 అంటే 2/20. ఓకే ఇది వచ్చింది కదా, బై డినామినేటర్లో 2/15 ఇంటూ 2³ మిగిలిందమ్మా. సో 2/15కి 2/15కి క్యాన్సిల్ అయిపోయిందమ్మా. అంటే ఇంకేం మిగిలింది, 2/5 ఇంటూ 2³ చూడండి, ఇది a/m ఇంటూ a/n ఈజ్ ఈక్వల్ టు a/m + n. ఈ ఫార్ములా ప్రకారం 2/5 + 3 అంటే 2/8 దీని ఆన్సర్. ఓకే ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, సింప్లిఫై. దీన్ని సింప్లిఫై చేయమని చెప్పాడు. చూడండి న్యూమరేటర్లో మనకి 4/5 ఇంటూ a/8 ఇంటూ b³ అన్నాడు. అంటే 4/5 అంటే అర్థం ఏంటి, 4ని 5 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేయాలి ఇంటూ a/8 అంటే చూడమ్మా ఇక్కడ డినామినేటర్లో a/5 ఉంది కదా, a/8 నేను a/5 ఇంటూ a³ అని రాస్తాను. చూడండి ఇప్పుడు ఈ రెండు రాసామనుకోమ్మా ఏమొస్తాయి, మన బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే a/5 + 3 ఈజ్ ఈక్వల్ టు a/8 వచ్చింది. నెక్స్ట్ b³ డినామినేటర్లో b² ఉంది కాబట్టి నేను దీన్ని ఏం రాస్తానంటే b² ఇంటూ b/1 అని రాస్తాను. చూడండి ఇక్కడ b² ఇంటూ b/1 అంటే ఏమవుతుంది, మనకి b³ అవుతుంది కదా, ఎందుకు బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ రెండింటిని యాడ్ చేస్తే b/2 + 1 ఈజ్ ఈక్వల్ టు b³ అవుతుంది. బై డినామినేటర్లో 4/5 అంటే 4ని 5 టైమ్స్ ఇంటూ a/5కి a/5 రాయండి, b²కి b² రాయండి. చూడండి ఇప్పుడు ఈ 4లు 1 2 3 4 5 ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి, 4లన్నీ క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్లో ఉన్న a/5 డినామినేటర్లో ఉన్న a/5 క్యాన్సిల్ అయిపోయింది. న్యూమరేటర్లో ఉన్న b² డినామినేటర్లో ఉన్న b² క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది, a³ ఇంటూ b/1. దీన్ని a³ ఇంటూ b అని రాయొచ్చు. ఓకే b/1 మీన్స్ b అని. నెక్స్ట్ 2² హోల్ క్యూబ్ ఇంటూ 3/6 ఇంటూ 5 రైట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయమని చెప్పాడు. సో నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి ఇది ఏ అనుకుంటున్నామ్మా, ఈ 2ని m అంటాను, ఈ 3ని n అనుకుంటే అప్పుడు a/m హోల్ పవర్ n ఈ ఫార్ములాలో ఉంది కదా, a/m ఇంటూ n దాని ప్రకారం 2/2 ఇంటూ 3 అని రాయొచ్చు ఇంటూ 3/6 అని ఉంది ఇంటూ 5/6 అని ఉంది. ఓకే ఇంతవరకు ఓకే కదా. చూడండి దీన్ని 2/2 ఇంటూ 3 రాసాం ఇంటూ 3/6కి 3/6 రాసాం, బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 5/6కి 5/6 రాసాం. చూడండి 2/2 ఇంటూ 3 అంటే 6, 3/6 ఇంటూ 5/6. చూడండి ఇప్పుడు ఇది a/m ఇంటూ b/m ఆ ఫార్ములాలో ఉంది కానీ చూడండి బేసెస్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి, ఎక్స్పెనెంట్స్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో a/m ఇంటూ b/m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b హోల్ పవర్ m. ఆల్రెడీ మనం లాస్ట్ చెప్పున్నాం ఓకేనా. ఈ లా ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, 2/6 ఇంటూ 3/6 అంటే 2 ఇంటూ 3 హోల్ పవర్ 6 ఇంటూ 5/6 అమ్మ. సో 2 3 6, 6/6 ఇంటూ 5/6 సేమ్ ఇదే అలా మరలా చూడండి ఇది a ఇది m ఇది b ఇది m అంటే a/m ఇంటూ b/m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b హోల్ పవర్ m. సో 6 ఇంటూ 5 అంటే 30, 30/6. ఓకే ఇది మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. నెక్స్ట్ రైట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఫర్ 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 టేకింగ్ బేస్ యాజ్ 2 అన్నది. అంటే ఇందులో ఒక్కొక్క దాన్ని ఏం తీసుకోవాలి, మనం దీన్ని 2 కింద మనం దీన్ని ఏమో కన్వర్ట్ చేయాలమ్మా. చూడండి 8ని నేనేం రాస్తానంటే 2³ అంటాను, రాయిచ్చా. 2³ మీన్స్ ఏంటి, 2³ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. సో ఒక 8ని 2³ అంటాను, మరొక 8ని 2³ అంటాను, మరొక 8ని 2³ అంటాను, మరొక 8ని 2³ అంటాం. చూడండి ఇక్కడ a/m ఇంటూ b/m ఇంటూ లేకపోతే చూడండి a/m ఇంటూ
ఏ పవర్ ఎన్ ఇంటూ నెక్స్ట్ ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ ఉందనుకోమ్మ. అప్పుడు ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ పి ప్లస్ క్యూ అని రాయొచ్చు. సో ఇప్పుడు చూడండి, దీని ప్రకారం 2 పవర్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 3 is 6, 3 ప్లస్ 3 6, 9 ప్లస్ 12, 2 పవర్ 12 దీని ఆన్సర్. ఓకే, అంటే ఏమన్నాడు, మనకి ఎయిట్స్ని మనకి బేస్ 2 అయ్యే విధంగా చూడండి. 2 పవర్ 12లో 2ని ఏమంటాం మనం, బేస్ అంటాం. 12ని ఏమంటాం, పవర్ అనొచ్చు, లేకపోతే ఎక్స్పెనెంట్ అనొచ్చు, లేకపోతే ఇండెక్స్ అనొచ్చు. ఓకే, ఓకే నెక్స్ట్ వన్ చూడమ్మా. సింప్లిఫై 2 పవర్ 55 ఇంటూ 2 పవర్ 60 మైనస్ 2 పవర్ 97 ఇంటూ 2 పవర్ 18 అన్న. ఇప్పుడు మనం ఈ రెండు చూస్తే చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. సేమ్ ఇది కూడా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో దీని యొక్క ఫార్ములా ఏంటి, ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో దాని ప్రకారం చేస్తే 2 పవర్ 55 ప్లస్ 60 మైనస్ 2 పవర్ 97 ప్లస్ 18. సో 2 పవర్ 55 ప్లస్ 60 అంటే 2 పవర్ 115 మైనస్ 2 పవర్ 1 సేమ్ ఇది కూడా 97 ప్లస్ 18 అంటే 150. సో 2 పవర్ 115 మైనస్ 2 పవర్ 115 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని వాల్యూ ఏమొచ్చింది మనకి, 0. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 30th వన్. సింప్లిఫై 3 పవర్ n ప్లస్ 3 పవర్ n ప్లస్ 1 బై 3 పవర్ n ప్లస్ 1 మైనస్ 3 పవర్ n వేర్ n బిలాంగ్స్ టు n అన్నాం. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇందులో చూడండి, దీన్ని మనం ఇందులో ఏం చేస్తాం, దీన్ని సింప్లిఫై చేస్తే 3 పవర్ nకి 3 పవర్ n రాస్తాం ప్లస్ చూడండి 3 పవర్ n ప్లస్ 1 ఉంది కదా. చూడండి ఆల్రెడీగా ఏ పవర్ m ప్లస్ n ఏం రాయొచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రాయొచ్చు కదా. సేమ్ అదేవిధంగా 3 పవర్ n ప్లస్ n 1ని 3 పవర్ n ఇంటూ 3 పవర్ 1 అని రాస్తాం. ఓకే, బై సేమ్ మళ్ళీ చూడండి 3 పవర్ n ప్లస్ n 1ని 3 పవర్ n ఇంటూ 3 పవర్ 1. చూడండి 3 పవర్ n ఇంటూ 3 పవర్ 1 అంటే 3 పవర్ n ప్లస్ 1 అవుతుంది కదా. సేమ్ అదేవిధంగా 3 పవర్ n ఇంటూ 3 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ n ప్లస్ 1 మైనస్ 3 పవర్ n. ఓకే, సో నేను ఇప్పుడు చూడండి, దీన్ని 3 పవర్ n ఉంది కదా, నేను దీన్ని ఏం రాస్తానంటే ఇందులో ఒక 3 పవర్ n ఉంది, ఇందులో 3 పవర్ n ఉంది, ఇక్కడ 3 పవర్ n ఉంది, 3 పవర్ n ఉంది. కాబట్టి ఏం చేస్తానంటే న్యూమరేటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 పవర్ n నేను ఇక్కడేమో కామన్ తీస్తాను. అయితే కామన్ తీసే ముందు నేను దీన్ని ఏం రాస్తానంటే 3 పవర్ n ఇంటూ 1 అని రాస్తాను. చూడండి 3 పవర్ n ఇంటూ 1 అంటే 3 పవర్ n ప్లస్ 3 పవర్ n ఇంటూ 3 పవర్ 1 అంటే 3 కదా, బై డినామినేటర్లో సేమ్ మళ్ళీ చూడండి 3 పవర్ n ఇంటూ 3 పవర్ 1ని 3 అని రాస్తాం మైనస్ 3 పవర్ nని 1 ఇంటూ 3 పవర్ n అని రాస్తాం. ఓకే, సో 1 ఇంటూ 3 పవర్ n ఇప్పుడు 3 పవర్ n. ఇప్పుడు 3 పవర్ n ఉంది, 3 పవర్ n న్యూమరేటర్లో 3 పవర్ n అని కామన్ తీస్తే ఇంకేముంది మనకి చూడండి 1 ప్లస్ ఇందులో ఏముంది 3 బై డినామినేటర్లో కూడా ఒక 3 పవర్ n కామన్ తీస్తే 3 పవర్ n ఇంటూ చూడండి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -1 ఉంది. సో 3 పవర్ nకి 3 పవర్ nకి క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 3 అంటే 4 బై 3 మైనస్ 1 అంటే 2, 2 1 సార్ 2 2 సార్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2 వచ్చిందమ్మా. ఓకే, నెక్స్ట్ అనదర్ వర్క్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n. ఓకే, n యొక్క వాల్యూ అడిగాడు. చూడండి 2 స్క్వేర్ హోల్ పవర్ n 3 2 క్యూబ్ హోల్ పవర్ 4. అయితే నేను చూడండి ఇది ఏ విధంగా ఉంది మనకి, ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ m ఇంటూ n. దీని ప్రకారం 2 పవర్ 2 ఇంటూ n 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ఇంటూ 4 3 ఇంటూ 4. సో 2 పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 4 12. ఇప్పుడు ఇందులో మనం చూడండి బేసిస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, బిట్వీన్లో ఈక్వల్ ఉంది కాబట్టి ఎక్స్పెరెంట్స్ రెండు ఈక్వల్ చేయాలి. దీని ఎక్స్పెరెంటియల్ ఫామ్. ఓకే, ఎక్స్పెరెంట్స్
ఎక్స్పెనెంట్ ఈక్వేటింగ్, ఎక్స్పెనెంట్స్ ఏం చేస్తామని ఈక్వేటింగ్ చేస్తాం అంటే లేకపోతే ఈక్వల్ చేస్తాం. ఎందువల్ల బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, నెక్స్ట్ బిట్వీన్లో ఈక్వల్టీ ఉంది కాబట్టి పవర్స్ రెండింటిని ఈక్వల్ చేస్తే 2n = 12. సో n = ఏమొస్తుంది 12. ఈ 2 అనేది nని మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 2 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది డివిజన్ చేస్తుంది. 2 1s are 2 6 are. Therefore n = ఏమొచ్చింది 6 అవుతుంది. ఓకే, సో మనం దీన్ని ఏంటి ఇక్కడేమో వెరిఫై అయినా మనం దీన్ని ఏమో చేసుకోవచ్చు. వెరిఫై చేసినా కూడా సేమ్ ఇదే, అంటే వెరిఫై చేస్తే LHS = RHS రావాలి వస్తుంది. ఓకే, అంటే ఏంటి n ప్లేస్లో 6 వేస్తాం. చూడండి n ప్లేస్లో 6 వేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది 2² 6 అంటే 2 power 2 6 12. ఇక్కడ 2 power 3 4 12. ఓకే, 2 power 12 = 2 power 12. నెక్స్ట్ వన్ చూడండి, 2 power n - 5 into 5 power n - 4 = 5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n అని అడిగాడు. చూడండి నేను ఏం చేస్తానంటే 2 power n - 5 into 5 power n - 4 = 5 ఉంది కదమ్మా. అయితే నేను ఇంటూ చూడండి బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ విత్ 2 చేస్తాము. ఓకే, ఎందువల్ల అంటే మనకు అలాగైతే అప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఈ ఫార్ములాలో మనకు వచ్చేస్తుంది కాబట్టి చూడండి మల్టిప్లయింగ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, బోత్ సైడ్స్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి ఇప్పుడు 2 into 2 power n - 5 into 5 power n - 4 = 2 into 5 అని రాస్తాం. ఓకే, రాయొచ్చు. ఎందువల్ల చూడండి ఈ బోత్ సైడ్స్ ఇంటూ 2 చేస్తాం, ఇంటూ 2 చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇప్పుడు దీన్ని 2ని 2 power 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు మనం చూసామనుకో అమ్మా, ఈ రెండు చూసామనుకో, ఈ రెండు చూస్తే చూడండి 2 power 1 into 2 power n - 5 ఉంది కదా. ఇప్పుడు ఈ బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెనెంట్స్ రెండింటిని మనం యాడ్ చేయాలి. అంటే 2 power 1 plus n minus 5 into 5 power n minus 4 = దీన్ని 2 power 1 into 5 power 1 అని రాస్తాం. ఇప్పుడు మనకి చూడమ్మా 2 power ఇక్కడ nకి ప్లస్ n వేయండి, +1 - 5 అంటే ఏమొస్తుంది -4. చూడండి +1 - 5 చూడండి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ we subtract బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్. సో 5 - 1 చేస్తే ఏమొస్తుంది 4 అవుతుంది. నెక్స్ట్ 2 నెంబర్లో బిగ్ నెంబర్ 5 కాబట్టి 5కి ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది మనకి మైనస్ కాబట్టి వచ్చిన ఆన్సర్కి మైనస్ వేస్తాం. సో -4 అందుకే చూడండి ప్లస్ n ఈ +1 + 5 అంటే -4 ఇంటూ 5 power n - 4 అవుతుంది = చూడండి 2 power 1 into 5 power 1. ఓకే, ఇప్పుడు చూడండి బేసెస్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి దీన్ని నేను ఏ అంటాను, ఈ 5 ఏమో బి అంటాను, అదేవిధంగా 2ని ఏ అంటాను, 5 ఏమో బి అంటాను. చూడండి ఇప్పుడు ఇందులో పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. చూడండి n - 4 ఉంది కదా, దీని అంతటి నేను ఇక్కడ n అనుకుంటే n - 4 అంతా కూడా n అవుతుంది. సో అప్పుడు చూడండి ఏం రాయొచ్చు, ఫార్ములా మనకి a power m into b power m = a into b whole power m అని రాస్తాం కదా. సో దీని ప్రకారం దీన్ని రాస్తే 2 into 5 whole power n - 4 = ఇది కూడా 2 into 5 whole power 1. ఇప్పుడు మనకి ఇందులో మనకు చూడండి బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, బిట్వీన్లో ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వేటింగ్ ఫార్ములా, ఈక్వల్ ఫార్ములా అంటే అర్థమైంది మనకి బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి బిట్వీన్లో ఈక్వల్టీ ఉంటే ఎక్స్పెనెంట్స్ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. సో n - 4 = 1 అయితే n = 1 - 4 రైట్ సైడ్ వస్తే +4. దేర్ఫోర్ n = 5 అవుతుంది. ఈ విధంగా చేస్తాం. ఓకే, ఓకే నాన్న చూడమ్మా, మీకు ఇదేం విజిబుల్ అవ్వలేదు. చూడండి 2 into 5 whole power n - 4 = 2 into 5 whole. చూడండి నేను ఇక్కడ చేస్తాను. ఇప్పుడు ఇందులో బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పెనెంట్స్ రెండింటిని ఈక్వల్ చేస్తే n - 4 = 1. సో n = 1
-4 రైట్ సైడ్ వస్తే +4. సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుందమ్మా. సో n ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి, 5 power n - 2 ఇంటూ 3 power 2n - 3 అంటే 5 power n - 2 ఇంటూ 3 power 2n - 3 ఈక్వల్ టు 135 ఉంది కదా. 135ను కూడా 5, 3లో రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 టేబుల్లో 5 2 సార్ 10, 5 7 సారు 7 కాబట్టి 3 9 సారు 3 3 సారు అంటే 5 power 1 ఇంటూ 3 క్యూబ్ వచ్చింది. సో నేను దీన్ని చూడమ్మా 5 power n - 2 కదమ్మా. అంటే ఏ పవర్ m - n ఉంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ m బై ఏ పవర్ n అని రాస్తాం కదా. సేమ్ అదేవిధంగా 5 power n బై 5 స్క్వేర్ ఇంటూ సేమ్ ఇది కూడా 3 power 2n బై 3 క్యూబ్. ఓకే, అంతే కదమ్మా. చూడండి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m - n అంటే 5 power n - 2 వస్తుంది. అదేవిధంగా 3 power 2n బై 3 క్యూబ్ అంటే 3 power 2n - 3 అవుతుంది. అండ్ 5 ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు నేను చూడమ్మా, ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, దీన్ని నేను ఏం చేస్తానంటే 5 power n రాస్తాను ఇంటూ చూడండి, అంటే ఈ రెండు కూడా ఫ్రాక్షన్సే కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. సో 5 power n ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ n అని రాస్తాను. బై డినామినేటర్లో 5 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ రాస్తాను ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు మనకు చూడమ్మా, ఇందులో డినామినేటర్ అనేది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, మనకి ఇది న్యూమరేటర్ అవుతుంది కదా. సో 5 power n ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 3 క్యూబ్. చూడండి, అంటే ఇది ఇటువైపు వస్తే 5 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ అవుతుందమ్మా. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇలా ఉండేవంటమ్మా. లేకపోతే చూడండి 5 power n ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ n, దీన్ని ఇది ఇలా ఉంచుతాను. ఇప్పుడు ఇది చూడండి, 5 power 1 5 స్క్వేరు అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n కాబట్టి 5 power 1 ప్లస్ 2 అంటే 5 క్యూబ్ ఈక్వల్ టు 5 క్యూబ్ ఇంటూ చూడండి, అక్కడ 3 క్యూబ్ 3 క్యూబ్ అంటే 3 power 6 ఉంది కదమ్మా, 3 power 6. సో మనకి చూడండి LHSలో 5 power 5 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ n అని రాయొచ్చు కదా. చూడండి, ఇందువలన రెండింటి యొక్క పవర్లో n ఉంది. బేసెస్లో ఇక్కడ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి హోల్ పవర్ m కాబట్టి సేమ్ అదేవిధంగా ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఇప్పుడు ఇందులో కూడాను 5 క్యూబ్ ఈ 3 power 6ని ఏం రాస్తానంటే 3 స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాస్తాను. చూడండి, రాయొచ్చు కదా. 3 స్క్వేర్ అంటే 3 power 2 3 6. సో మనకి చూడండి, ఇందులో 5 power 5 ఇంటూ 3 స్క్వేర్ హోల్ పవర్ n ఉంది, ఇక్కడ 5 ఇంటూ 3 స్క్వేర్ హోల్ క్యూబ్ ఉంది. సో మనం చూడండి, రెండింటి యొక్క బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, బిట్వీన్లో ఈక్వల్ ఉంది కాబట్టి ఎక్స్పెనెంట్స్ అప్పుడు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి కాబట్టి n ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడమ్మా, 2/3 హోల్ క్యూబ్ ఇంటూ 2/3 హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n - 2. ఇందులో మనకి చూడండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అంటే దీన్ని నేను ఏ రాయొచ్చు 2/3 హోల్ పవర్ 3 + 5 అని రాయొచ్చు. ఇందువలన ఏ పవర్ m, దీన్ని ఏ అన్నాం, ఇది ఏ అన్నాం, ఇది m అన్నాం, ఇది n అన్నాం. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. సో 2/3 హోల్ పవర్ 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ n - 2. ఓకే, సో ఇప్పుడు చూడండి బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, బిట్వీన్లో ఈక్వల్ ఉంది కాబట్టి ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్. సో 3 + 5 ఈజ్ ఈక్వల్ టు n - 2. ఓకే, ఈ -2 లెఫ్ట్ సైడ్ వస్తే +2 అవుతుంది. 3 + 5 + 2 ఈజ్ ఈక్వల్ టు n. 3 + 5 అంటే 8, 8 + 2 అంటే 10. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 10 అవుతుందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ 25 power n - 1 ప్లస్
100 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2n మైనస్ 1 ఉందమ్మా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే 25 పవర్ n మైనస్ 1 ఉంది కాబట్టి 25 పవర్ n బై 25 అని రాస్తాను. రాయొచ్చు కదా. చూడండి 25 పవర్ 1 అని రాస్తాం. చూడండి ఇప్పుడు ఏ పవర్ n బై ఏ పవర్ 1 ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ n మైనస్ 1 అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఈ విధంగా రాస్తాం. ప్లస్ 100ని ఏ రాస్తానంటే 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అని రాస్తాను. 2 ఇంటూ 5 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. ఓకే చూడండి 2 5s are 10 హోల్ స్క్వేర్ 100 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2n బై 5 అని రాయొచ్చు. ఓకే కదా. సో ఇప్పుడు ఏం లేకపోతే ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ స్టెప్లో రాసుకుందాం 100. ఇప్పుడు చూద్దాం ఈ ఎన్స్ ఎన్స్ ఏం ఒకవైపు, కాన్స్టెంట్ ఒకవైపు, అంటే వేరియబుల్స్ ఒకవైపు, కాన్స్టెంట్స్ ఒకవైపు రాసామనుకోండి. 25 పవర్ n బై 25 ప్లస్ 5 పవర్ 2n సారీ చూడండి ప్లస్ 5 పవర్ 2n బై 5 కాబట్టి ఇది మన లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ప్లస్ 100 ఉంది కదమ్మా, ప్లస్ 100 ఏం రైట్ సైడ్ వస్తే మైనస్ 100 అయ్యింది. ఓకే ఎంతవరకు. ఇప్పుడు ఈ 25 పవర్ n ఉంది కదా, 25 పవర్ n బై 25 మైనస్ దీన్ని లేకపోతే చూడండి ఈ 25ని ఏ రాస్తానంటే 5 స్క్వేర్ హోల్ పవర్ n అని రాస్తాను. చూడండి 5 స్క్వేర్ అంటే 25 హోల్ పవర్ n. ఓకేనా. సో అప్పుడు 5 స్క్వేర్ 25 పవర్ n వచ్చింది. డినామినేటర్లో 25 ఉందిగా 25. సో ఇక్కడ 5 పవర్ 2n బై 5 రాశానమ్మా. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100 రాశా. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఇందులో దీన్ని ఏ రాయొచ్చు అప్పుడు 5 పవర్ 2 ఇంటూ n అంటే 2n బై డినామినేటర్లో 25 ఉంది కదా, దీన్ని 5 ఇంటూ 5 అని రాస్తాను. మైనస్ 5 పవర్ 2n బై 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100. ఇప్పుడు చూడమ్మ దీన్ని చూడండి ఇక్కడ ఒక 5 పవర్ 2n బై 5 5 పవర్ 2n బై 5 ఉంది కాబట్టి 5 పవర్ 2n బై 5ని ఏమో కామన్ తీస్తాను. అంటే లేకపోతే 5 పవర్ 2n బై 5ని కామన్ తీస్తే ఇంకడేముంటుంది 1 బై 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100. ఓకే. సో 5 పవర్ 2n బై 5 ఇంటూ చూడండి దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, 1 ఇంటూ 1 అంటే 1, 5 ఇంటూ 1 అంటే 5 బై 5 1s are 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 100. ఓకే. సో 5 పవర్ 2n ఇంటూ 1 మైనస్ 5 అంటే మైనస్ 4 బై డినామినేటర్లో 5 ఇంటూ 5 అంటే 25. చూడమ్మా ఈ 25 ఏమో రైట్ సైడ్ వస్తే అప్పుడు ఏమవుతుంది మైనస్ 100 ఇంటూ 25 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఇక్కడ ఇందులో ఉన్న మైనస్కి ఈ మైనస్కి క్యాన్సిల్ అవుతుందమ్మా. క్యాన్సిల్ అయితే ఇప్పుడు 5 పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 25 బై చూడండి ఇంటూ 4 ఉంది, ఇటువైపు వస్తే బై 4 అవుతుంది. 4 1s are 4 25s are అని ఇక్కడ చేస్తాను. చూడండి 5 పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 25 ఉంది కదా, దీన్ని 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ అని రాస్తాను. చూడండి 25 ఉంది, 25ని 5 స్క్వేర్ ఇంటూ 25 ఉంది, 25ని 5 స్క్వేర్ రాశాను. ఇప్పుడు 5 పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n కాబట్టి 5 పవర్ 2 ప్లస్ 2 అంటే 4. దేర్ఫోర్ బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బిట్వీన్లో ఈక్వల్ ఉంది కాబట్టి ఎక్స్పోనెంట్స్ రెండింటిని ఈక్వల్ చేస్తే 2n ఈజ్ ఈక్వల్ టు 4. సో n ఈజ్ ఈక్వల్ టు 4/2. 2 1s are 2 2s are. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 2. అయితే ఇప్పుడు చూడమ్మా అంటే ఏం చేస్తారంటే అంటే ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా మనం ఇందులో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటే వాడు అక్కడ మనకు అందులో క్రింద మనకి అక్కడ 4 ఆప్షన్స్ ఇస్తాడమ్మా. సో ఆప్షన్స్ నుంచి మనం ఇందులో వెళ్ళిపోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూడమంటే ఇప్పుడు ఏంటి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం n = 3 అన్నాడు. సో ఏం చేస్తామంటే మనం n ప్లేస్లో 3ని ఏమో సబ్స్టిట్యూట్ చేస్తాం. చేసేటప్పుడు ఏం రావాలి, LHS = RHS అనేది ఏమో ఏ ఆన్సర్ అవుతుందో అది మనం అక్కడేమో చేసేస్తాం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఇచ్చేటప్పుడు మనం అక్కడ ఆ విధంగా మనం ఏమో చెక్ చేసుకోండి. లేదు మనకి ఏంటి ఈ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మనకి ఏంటి స్కూల్లో అయిన ఎగ్జామ్స్ ఉంటాయి, లేకపోతే ఏంటంటే అంటే ఎన్ని అంటే ఇదంతా కూడా ఏం చేస్తాం మనకి ఇది ఇక్కడ ప్రాసెస్ ప్రకారమే ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్మే ఉందనుకోండి, ఇక్కడ n = 10 వచ్చింది. చూడండి నేను ఒకసారి చేస్తాను చూడండి. ఇఫ్ n అంటే మనకు అలా ఆప్షన్లో a = 5, b = 10, c = -5, d = -10 ఒకవేళ ఈ విధంగా ఇచ్చాను అనుకోమ్మ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఆప్షన్ ఏంటి ఏ ఉంది కదా, n ప్లేస్లో మనం ఇక్కడ ఏమో ఏం చేస్తాం, మనం ఇందులో 5 వేస్తాం. 5 వేసేటప్పుడు 2/3 n చూడండి, అంటే 2/3 3 2/3 5 2/3 n - 2 ఉందమ్మా. ఓకే, అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి n ప్లేస్లో 5 వేసాం అనుకోమ్మా. సో 2/3 అంటే ఇది 2/3 3 + 5 అంటే 8, 3 + 5 అంటే 8 2/3 8 రావాలి. కానీ ఇక్కడ ఏముంది మనకి 5 ఉంది కదా, 5 - 2 అంటే 3 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ మళ్ళీ ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బిలో n ప్లేస్లో ఏం వేస్తాం, 2 వేసాం అనుకోం. చూడండి ఈ మనకేంటి LHSలో 8 వచ్చింది. ఇప్పుడు RHSలో n ప్లేస్లో 10 వేస్తే 10 - 2. సో 2/3 8 2/3 10 - 2 అంటే 8. అంటే రెండు కూడా మనకి ఈక్వల్ వచ్చాయి కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ రైట్. అంటే ఈ ప్రాసెస్ అంతా అంటే ఇంకా అవసరం లేదు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసేటప్పుడు. ఓకే, ఈ విధంగా మనం చూడమ్మా మరికొన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.